హలో అండి, అందరికీ నమస్తే. పని లేకుండా నేను జీతం తీసుకోను అని ఒక ఐఏఎస్ హోదాలో ఉన్న వ్యక్తి అంటే ఎలా ఉంటుంది? ఐఏఎస్ అనేది లక్షలాది మంది ఎదురు చూసే ఒక కళ. అలాంటి జాబ్ ఐఏఎస్ అవ్వడం కానీ జాబ్ చేయడం కానీ. ఒక ఐఏఎస్ ఆఫీసరు జాబ్ రిజైన్ చేశారు. ఎవరు అంటే యూపీ క్యాడర్ ఐఏఎస్. అతని పేరు రింకు సింగ్. ఇతను ఎవరు అంటే ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఇతని గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. అది నార్మల్ పోస్ట్ అయితే కాదు. 2009లో 100 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టారు ఇతను. మైనింగ్ మాఫియా ఆల్రెడీ ఆ టైంలో కాల్పులు కూడా జరిపింది. ముఖం మీద బుల్లెట్స్ తగిలి వైకల్యం వచ్చినా కూడా ప్రాణాలు పణంగా పెట్టి ప్రాణాలు తెగించి వ్యవస్థ కోసం ఇతను పోరాడాడు. ఏం జరిగింది అంటే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ మనం చూద్దాం. లాస్ట్ ఇయర్ ఎస్డిఎంగా ఈయన బాధ్యతలన్నీ తీసుకున్న టైంలో ఫస్ట్ డే ఆఫీస్లో అట్మాస్ఫియర్ అస్సలు బాగాలేదు. దానికి నైతిక బాధ్యత వహిస్తూ అందరి ముందు గుంజీళ్ళు తీసి ఆయన న్యూస్లో ఉన్నారనమాట. ప్రభుత్వం ఆయన ఏం చేసిందంటే అందరూ అప్రిషియేట్ చేసింది అనుకున్నారు, కాదు బదిలీ చేసింది. అప్పటి నుంచి అంటే 8 నెలలుగా ఈ పని మీరు చేయండి అని ఒక్క బాధ్యత కూడా ఆయనకి ఏమీ చెప్పలేదంట. ఆయన చివరికి ఏం చెప్పాడో తెలుసా? ఫైనల్ ఇప్పుడు ఆయన చెప్తుంది అదే, పని చేయకుండా కూర్చుని జీతం తీసుకోవడం నా వల్ల కాదు, ఇది నా నైతిక విలువలకి విరుద్ధం అని ఎవరికి కంప్లైంట్ చేశాడంటే డైరెక్ట్ రాష్ట్రపతికి రాజీనామా లేఖ ఇచ్చారు. నిజంగా రాజ్యాంగబద్ధంగా పనిచేసే వాళ్ళకి వ్యవస్థలో ఇప్పుడు చోట్లేదా అని ఆయన క్వశ్చన్ చేశాడు. ఈ క్వశ్చన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ అయింది. కానీ చాలా మందికి ఒక పాయింట్ అయిపోయి ఇది పక్కన పడిపోయింది. నిజం చెప్పండి, నిజాయితీగా ఉండడం అనేది తప్పైపోయిందా? ఇలాంటి ఆఫీసర్లు కావాలని కోరుకునే మనం వాళ్ళు ఉండటమే కష్టమా? అదెంత నష్టం ఏంటి మీరు అనుకుంటుంది? జస్ట్ కామెంట్ బిలో.